లక్ష్మీ శారీ సెంటర్లో అయితే కనుక హోల్సేల్ 10 రూపాయలకు 10 రూపాయలు సంపాదించుకోవాలంటే లక్ష్మీ శారీ సెంటర్ అండి. మీకు ఒక స్టాక్ మిగిలిన కూడా నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా కదా. మీకు ఎందుకు ఒక్క ఇంక బాధ? అనంతపూర్లో బ్రాండెడ్ నారాయణ ఉన్నాడు కదా, డైలీ వేర్ చీలు 180 నుంచి ఉన్నాయి కదా, తీసుకుపోండి, అమ్ముకోండి అక్క. సంపాదించుకోవాలి 10 రూపాయలు అంటే బ్రాండెడ్ నారాయణ షాప్కి రండి. ఇక్కడ క్వాలిటీలు చాలా బాగుంటాయి అక్క. నేను లో క్వాలిటీ పెట్టినక్క. లో క్వాలిటీ పెడితే ఏమని చెప్పు, ఇంటికి పోతారు, మూరలు తక్కువ ఉన్నాయంటారు, అక్కువలో కుర్చీలు పడవు, చీరలు మీకు ఎందుకు రిటర్న్ తెచ్చేసారు అని తిట్టుకుంటారు. పేరు చూస్తే బ్రాండెడ్ నారాయణ అంటారు, వీడు చూస్తే మూరలు కూడా సరిగ్గా లేవమ్మా అప్ప దగ్గర అంటారు. అనిపించుకుని నాకు అవసరమా? అనిపించుకునే వాళ్ళు అనిపించుకొని వాళ్ళు ఒక రోజు కస్టమర్ వచ్చారు, మళ్ళీ వచ్చి లేకపోతే అన్నట్టుంటారు. మనం అట్లా కదక్క. మన అక్క చెల్లెమ్మలు మనం విడిచిపెట్టి పోకోకుండా డైలీ వస్తా ఉండాలి మన దగ్గరికి. క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఉంటాయి మన దగ్గర. మీ దగ్గర సరుకు మిగిలినా కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ బాధ్యత నాది, అది తమ్మునిగా. ఎందుకంటే అక్క చెల్లెమ్మలు మోసపోయింది. మీకు లక్ష్మీ శారీ సెంటర్ పుట్టింటి లాంటిది. లక్ష్మీ శారీ సెంటర్లో మీరు ఎప్పుడైనా కొట్లాడొచ్చు, తీసుకోవచ్చు శారీస్. మీ దగ్గర స్టాక్ మిగిలినా కూడా ఎక్స్చేంజ్ చేసుకొని నీకు మళ్ళీ మంచి స్టాక్ ఇస్తా. ఏమంటారు అక్కలో? మీకు క్వాలిటీ కావాలంటే లక్ష్మీ శారీ సెంటర్ రండి, ఓకేనా? మీకు నష్ట మార్గమే ఉండదు, ఎందుకంటే మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది కదా నా దగ్గర. నష్టమే వచ్చి మీకు పోతే అమ్ముతారు, పోగొట్టి మళ్ళీ తెచ్చి మళ్ళీ మార్చుకుంటారు. నష్టమే వచ్చి మీకు లాభం ఒకటి తిని అరటిపండు ఉందక్క, తుప్పు పారెక్కుతారు మామూలుగా. నేనేం చెప్తానంటే ఆ తుప్పు కూడా ఉపయోగపడుతుంది అక్క అని చెప్తాను నేను, తెలుసు కదా. అట్లాంటి వాడు నేను. అక్క చెల్లెలకి ఏది నష్టపోయాను, ఓకే అక్క. తెలుసు కదా తమ్ముడు గురించి. వచ్చాను లక్ష్మీ శారీ సెంటర్ అయితే.